నాతో మాట్లాడాక వాళ్ళు ఇక్కడికి వచ్చారు, నీకు తెలుసా అది? నీ తాలూకా చిన్న చిన్న ఆనందాలు కోల్పోయింది నీ వల్ల. ఏం మాట్లాడుతున్నారు నరేష్? అరే నీకెప్పుడు ఏం కావాలి, ఏది ఇవ్వాలని ప్రతి క్షణం ఆలోచిస్తుంటాను, అది నా తప్ప? మొత్తం నువ్వే చేసావు. నువ్వెప్పుడు చూసావురా? నేనేం చేశాను రా? నాకేం కావాలో అని 1,00,000 సార్లు ఆలోచిస్తాను, కానీ ఇవ్వరు. ఆలోచిస్తావు అంతే. నేనేదో అక్కడ కూర్చున్నాను, వస్తాను, అరే నరేష్ వచ్చి నా పక్కన కూర్చోరా అంటావు. నేను కూర్చుంటాను, కానీ నువ్వు పక్కన ఉన్న అమ్మాయితో మాట్లాడుతావు, నన్ను అడ్డం పెట్టుకోని. అరే నీకు 6 తెలుసా, 9 తెలుసా, 8 తెలుసా అంటావు. ఏంటి నాకు 1 2 3 నేర్పిస్తున్నాడు అనుకుంటా, కానీ పక్కన ఉన్న అమ్మాయికి నెంబర్ ఇస్తున్నాడని కనిపెట్టలేకపోయాను. నేనేదో అమ్మాయిని చూస్తూ ఉంటా, ఆ రెడ్ డ్రెస్ అమ్మాయిని చూడు, ఆ బ్లూ డ్రెస్ అమ్మాయిని చూడు, ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయిని చూడు అంటావు. నేను చూసే లోపే అది నీకు అక్క అవుద్ది, ఇది నీకు చెల్లవుద్ది, చివరికి నటకుమారి నీకు పిన్నవుద్ది అంటావు. ఇదంతా నాకు నచ్చట్లేదు అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుందాం అనుకుంటావు, కానీ అందట్లేదు అది. అరే వెనక్కి తిరిగి చూస్తే నా జీవితంలో నువ్వు నీ మిషన్లు తప్ప నేను ఎక్కడున్నాను. అది చూడు, ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలోనే ఉంది. నువ్వే చెయ్యి తీసుకొచ్చి లోపల పెట్టి చేతిలో ఉందంటావేంట్రా? ఇంత సెటప్ వచ్చిందేంటి? రీసెంట్ గా విహారిక అని ఒక అమ్మాయి మనకు జోడీగా అయింది, నీకు తెలుసా? అవును తెలుసు. అంటే ఆ ఆనంద సమయంలో జోడీలందరికీ ఒక కాంటెస్ట్ పెట్టాను అనమాట. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో జోడీస్ లో వాళ్ళకి 5 లక్షల ప్రైజ్ మనీ. మా ఈటీవీ వాళ్ళు ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో 5 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. మా జోడీస్ లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి 5 లక్షలు. ఈసారి చాలా సీరియస్ గా ఉండబోతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. కానీ రా, ఇంత పెద్ద కాంటెస్ట్ మనం నిర్వహించాలంటే మనం ఒక్కరి వల్లే కాదురా, శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిచేద్దాం. చెప్పండి, మమ్మల్ని ఎందుకు పిలిచారు? మేము ఒక జోడీలు కాంటెస్ట్ పెట్టాం. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి 5 లక్షల ప్రైజ్ మనీ కూడా. మీరెందుకు జోడీలు కాంటెస్ట్ పెడుతున్నారు? అంటే నాకు రీసెంట్ గా విహారిక అని ఒక అమ్మాయి జోడీ అయింది, అందుకని ఈ ఆనంద సమయంలో జోడీలందరి మధ్య ఒక కాంటెస్ట్ పెట్టాలని నేను అనుకున్నాను. అంటే వాళ్ళ ఏమేం చేస్తారు అవి చూసి మీరు చేసుకుంటారా? సరే, ఒకవేళ మేము జోడీగా తయారైతే మేము కూడా ఈ కాంటెస్ట్ కి వ్యాలిడ్. ఇందులో హగ్గులు కిస్సులు ఉంటాయి, మీరు చేసుకుంటే బాగోదు కదా. సరే, ఈవెంట్ నడపడానికి మాకేం ఇస్తారు అది చెప్పండి. వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. 2 లాక్ ఇస్తాం. సరే రష్మి, ఎలాగో మనకు ఒక ఈవెంట్ వచ్చింది, మనకు కూడా పేమెంట్ ఇస్తానంటున్నారు కాబట్టి యాజ్ యూజువల్ కాకుండా అన్యూజువల్ గా మీరు సార్ తో ఇక్కడ నుండి చూసుకోండి, నేను అక్కడ కూర్చొని సార్ గైడెన్స్ లో చూసుకుంటాను. సరేనా? ఎందుకు సార్నే చూసుకోండి, లేకపోతే ఆల్రైట్ ఆడియన్స్, విన్నారు కదా, ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది రియల్ మనీ కోసం ఒక కాంటెస్ట్ జోడీల మధ్య. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఖుషి కపుల్స్ కాంటెస్ట్. ఎపిసోడ్ మామూలుగా ఉండదు, ఎంటర్టైన్మెంట్ దద్దరిల్లిపోద్ది. అయితే ఈ రియల్ మనీ కోసం ఫైట్ చేయడానికి కొన్ని రియల్ జోడీస్, కొన్ని రీల్ జోడీస్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ జోడీ. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. What a jodi, what a coordination costumes lo, what a sync, what a dance. బేబీ, చిన్నప్పుడు మా అమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటూ ఉండేది. నాకు డౌట్ వచ్చాడు, అమ్మ నిజంగానే వస్తుందా చందమామ అని. మా అమ్మ అంది, లేదురా అలా ఏం రాదు, ఊరికే అబద్ధం చెప్పాను. కానీ 25 years తర్వాత నాకు అర్థమైంది, నా లైఫ్ లోకి ఒక చందమామ వచ్చింది. కానీ మీ అమ్మ చెప్పిందే నిజం, చందమామ రాదు. ఎందుకంటే 3 ఏళ్ళే కదా అయింది, ఇంకొక 2 ఏళ్ళు అయితే అర్థమైంది చందమామ ఉండదు, ఓన్లీ మీ మామే.
సరే కానీ అది భయ్యా మీరు సీరియల్ చూస్తుంటారు మావి చూస్తుంటాం, చాలా బాగుంటాయి. ఏం నచ్చుతుంది దాంట్లో? అదే మధ్య మధ్యలో వస్తాయి యాడ్స్ అవి. అయినా కానీ మీరు సీరియల్స్ చేస్తుంటారు కదా, పెళ్ళయింది కదా, మరి ఆ సీరియల్స్ లో ఇంకా వేరే వేరే అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళని చూస్తుంటారా మీరు? అరే అందరు నీలాగా ఉండరురా బాబు. మీరు ఈ రోజు ఖుషి కపుల్ కాంటెస్ట్ కి రావడం రియలీ ఫీల్స్ గుడ్. కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని కనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ కాంపిటీషన్స్ అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటాయి. అలా డబ్బులు ఇచ్చాయంటే ఇంకా బాగా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. నా డౌట్ ఏంటంటే లాస్ట్ లో ఇచ్చే 25,000కే మామూలుగా మన వాళ్ళు అటుబడి ఇటుబడి చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి. 5 లక్షలు అంటే మనం అంబులెన్స్ పెట్టాలి బయట. వీళ్ళు మన ఇవాల్టి ఖుషి కపుల్ కాంటెస్ట్ లో సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఖుషి కపుల్ కాంటెస్ట్ లో నెక్స్ట్ జోడీ ఎవరో చూద్దాము. आरा से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू ना रोजानू वे ना दिल से नूवे ना अंजलि नूवे गीतांजलि नूवे. గుడ్ లుకింగ్ జోడీ. వెల్కమ్ మరీనా అండ్ వెల్కమ్ రోహిత్. మీరైతే మీ లుక్స్ తో మీ జోడీ పవర్ తో ఈ డబ్బులు గెలవడానికి రెడీగా ఉన్నారా? యా రెడీగా ఉన్నాం. అవునా? సో ఎలాంటి ప్లానింగ్ తో వచ్చారు? నో ప్లానింగ్. అంతే కదరా, ఏ ప్లాన్ తో రాకుండా వచ్చి ఇప్పుడు నువ్వు ఎన్ని షోలు చేస్తున్నావు? 2-3 చేస్తున్నావు కదా. మీ ఇద్దరు ఫస్ట్ టైం కదా శ్రీదేవికి రావటం, మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటే చూడాలన్నది మా ఆడియన్స్ కి, మాకు అందరికి. మై నేమ్ ఇస్ ఐ. మై ప్రాబ్లమ్ ఇస్ లవ్. మై సొల్యూషన్ ఇస్ యు. So, will you be my solution? Finally? I love you. ఇలా చేస్తే అమ్మాయిలు అలా పడతారు. అర్థమైందా? మై నేమ్ ఈజ్ ఐ. మై ప్రాబ్లమ్ ఈజ్ లవ్. మై సొల్యూషన్ ఆల్. కాబట్టి భయ్యా థ్యాంక్ యూ. మీరు వెళ్ళి మీ సోఫాలో కూర్చుంటే ఇంకా మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. Absolutely. And once again welcome to Khushi Couples Contest. So Sridevi Drama Company Khushi Couple Contest లో నెక్స్ట్ జోడీ ఎవరో చూద్దాము. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ఎంతగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా దాని లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. అబ్బా అయ్యో ఏమైందేమో? నిన్న నా ఫోన్ గ్యాలరీలో నీ ఫోటోలు చూస్తుంటే చెయ్యి తెగిందిరా. ఎందుకు? నువ్వు కత్తిలా ఉంటావు కదా, నీ ఫోటోలు ఎలా అని చెయ్యి తెగింది. అబ్బా ఏమైంది? నిన్న ఫోన్ పడిందిరా పైన. ఫోన్ పడితే అంతలా తగులుతా? అంటే ఆ ఫోన్ లో వర్ష ఫోటో ఉందిరా, ఫోను రాడ్డు ఒకేసారి పడేసరికి. ఏమో ఈ రోజు చెప్తున్నా, మన ప్రేమ 10 మందికి తెలిసేలా చేయాలి. 10 మందికి కనపడిద్ది అంతే. ఒరే బ్రైట్నెస్ పెంచితే అది కనపడదు, తగ్గిస్తే నువ్వు కనపడవు. మీ ప్రేమ 10 మందికి కనపడిద్దారా? అది గులాబీ అయితే దాన్ని కాపాడే ముళ్ళు నేను. చెప్పు, అది కరెంట్ అయితే నువ్వు బిల్లు, అది బిందె అయితే దానికి పడ్డ చిల్లు, అది గోడ అయితే దాని మీద పడ్డ బల్లి. ఈ బల్లి మొహానికి అవసరం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. తను ఎవరో తెలుసా? నా ఆరాధ్య. అయితే అసలు మీ ఇద్దరికి ఒకరికొకరికి సంబంధమే ఉండదు, అది ఆరాధ్య. వర్ష, నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. మీరిద్దరు ఇక్కడే ఉంటే మనకు టైం సరిపోదు.
లేచిపోదామన్న మగాడా పదా లేచిపోదాం. అది అద్దంలో చూసి చెప్పు, నువ్వే లేచిపోవచ్చు. మళ్ళీ కొత్తగా మగాడు అవసరం లేదు, మగాడు అవసరం లేదు. వీళ్ళని చూసి మీరు కొత్తగా ఏం నేర్చుకుంటారని? కొంతమందిని చూసి ఎలా చెయ్యాలో, కొంతమంది ఎలా చేయకూడదు, మీరు అలా. ఆల్ రైట్, సో కాంపిటీషన్ కి రెడీయా? రెడీ. అయితే మీకోసం సోఫా వెయిట్ చేస్తుంది. ఆల్ రైట్, సో ముగ్గురు జోడీలు వచ్చేసారు, ఇంకా ముగ్గురు రాబోతున్నారు. అయితే మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఖుషి కపుల్ కాంటెస్ట్ లో నెక్స్ట్ జోడీ ఎవరో చూద్దాం. శీతాకాలం మనసుని మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి, ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. అది స్కూల్ మాస్టర్ సాంగ్, ఈ వంట మాస్టర్ చేసినట్టుంది. ఆది గారు, ఈ ప్రీతి నా ప్రీతి. హలో హలో, మీరు అర్జున్ రెడ్డి కాదు, ఆవిడ ఆ ప్రీతి కాదు, ఆవిడ ప్రీతి నిగం. ప్రీతి, నీకేమైనా జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే. అవును, పెళ్ళైనప్పుడే ఎఫెక్టెడ్ పర్సన్ మీరు. ప్రీతి, నీ మీద ఎవడైనా చెయ్యేశాడా చెప్పు. మొన్న ఒకటి వేసాడు రోడ్డు దాటించడానికి, ఊరకట్లా చెయ్యేసి ఇలా చేసి. ఏంటి సార్ కోపంగా ఉన్నారు? మీ అందరికి ముందే చెప్తున్నా, నా ప్రీతిని ఎవరు చూడకూడదు. అది అలా చెప్తే కాదండి, నేను చెప్తా ఆగండి. ఈ సెట్ లో ఒక ముసలి ఆవిడ ఉంది, ముసలి ఆవిడ ఉంది. ఆ ముసలావిడ తప్ప మిగతా ఏ ఆంటీలైనా మీరు చూసుకోవచ్చు. పింక్ వస్త్రాలు ధరించుంటది, పెద్ద అందంగా ఏమీ ఉండదు. ఈయన పెద్ద కష్టం మీద చేసుకున్నాడు, అంతే కదండి, అంతే కదండి. కదబ్బా, ఇప్పుడే రంగు వేసుకున్నాను కదా, ఎక్కడ ఆంటీ కనిపిస్తున్నాను? ఆది గారు, మీరు ఏదో వెట్కారం చేస్తున్నారు, కానీ వాళ్ళు చాలా సీనియర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ కపుల్ తెలుసా? మీలాగే మీలాగే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. ఆల్ రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఖుషి కపుల్ కాంటెస్ట్ లో నెక్స్ట్ జోడీ ఎవరో చూద్దాం. ఉన్న మాట చెప్ప నీకు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నిన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. అనుకున్నా తప్పు కదా, మో మాటం ముప్పు కదా, మనసైతే ఉంది కదా, మన మాటే వినదు కదా, పంతం మానుకో, భయం దేనికో. ఉన్న మాట చెప్ప నీకు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. అరే డాన్స్ చాలా బాగుందిరా. ఏడా బాగుందన్న, మొన్ననే యాక్సిడెంట్ అయింది కాలుకి ఏలికి. అదే ఈ డాన్సే బాగుందిరా, బాగున్నప్పుడు డాన్స్ కంటే. అన్నదంతా కాదన్నా, మా ఎంట్రీ ఎట్లుంది? బాహుబలి సినిమాకి హాలీవుడ్ బీజియం ఇచ్చినట్టుంది కదా. లేదు, కొబ్బరి మట్ట సినిమా కేజీఎఫ్ బీజియం కొట్టినట్టుంది. ఎన్ని జన్మలైనా నీ ఒళ్ళోనే అనుకుంటే తెల్లారా వెళ్ళా కదా ఆవిడ, పిల్లా కదా ఆవిడ. సర్లే, ఇవన్నీ పట్టించుకోదు కానీ చెప్పు. ఇంకా డైలాగ్స్ ఉన్నాయి, నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి. ఓ మీ ఆవిడ గుర్తు చేయడానికి వస్తుంటదరా అప్పుడప్పుడు షోలకి? ఈడని నువ్వు గుర్తు చేయమని ఎవడు అడగలే. ఓ లేకపోతే గుర్తు పెట్టుకుంటావు నువ్వు మస్తు. కానీ నిజంగానే చెప్పేస్తున్నావు నా గురించి. నువ్వు ఏం నిజమే కదా, అది ఉన్న వాస్తవమే కదా. అయినా ఈ జోడిని చూసి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆ జోడి వీళ్ళు కూడా ఇవి చూస్తే చాలా యాక్చువల్ గా రీల్స్ అన్ని, కానీ ఇక్కడ స్టేజ్ మీద ఏం చేస్తారో కూడా చూసి నేర్చుకుంటా. ఆల్ ది బెస్ట్. Thank you. థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ ఒక సెన్సేషనల్ జోడి రాబోతుంది. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. సామజవర గమనవని
నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు. ఇంతకీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? జనరల్గా హర్యానాని ఎవరు ఇష్టపడి ఉంటారు చెప్పండి, అలా నేను కూడా ఇష్టపడ్డాను. ఇంకా మిమ్మల్ని ఎప్పుడు స్టేజ్ మీద కలిసి చూడలేదు పెద్దగా, ఏదో మహా అయితే ఒక డాన్స్ చేసి ఉంటారేమో అంతే. ఎక్కడ బీజం పడింది మీకు బేసిక్ గా? సో యాక్చువల్లీ మా మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. రీసెంట్ గా మేము ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేసాము. దానికంటే ముందు ఒక మూవీలో షూట్ చేసాం. షూట్ చేసినప్పుడు జస్ట్ హాయ్ బాయ్ గా తెలుసు, అండ్ ఏంటి మనిషి ఏం మాట్లాడా, బాగా యాటిట్యూడ్ ఏమో అని 1 year బ్యాక్ అనుకున్నాను. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో రీసెంట్ గా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసిన తర్వాత ఆ రోజు నాకు యాక్చువల్లీ ప్రాక్టీస్ రావట్లేదు, బట్ హీ టాట్ మీ రియల్లీ గుడ్ అది ఇది అని చెప్పి ఆ తర్వాత షూట్ అయిపోయినాక ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ అన్నాక, సరే రేపు ఈవినింగ్ ఒకసారి కాఫీకి కలుద్దామా అని ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్. పండు, నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా రీసెంట్ ఫ్రెష్లీ బ్లూమింగ్ లవ్ అని అనుకుంటున్నా. సో అఫ్ కోర్స్ ఒక జర్నీ అనేది ఉంటది. ప్రపోజల్స్ అట్లాంటివి ఏమైనా జరిగాయా? లేదు, యాక్చువల్గా హర్యానా అంటే ఇష్టం. ఈ ప్రపోజల్ అంటే కొద్ది కొత్త కాబట్టి మనకి. అండ్ పండు, చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోవు కదా. ఇది చాలా ఫ్రెష్ గా ఇప్పుడిప్పుడే క్యూట్ గా జరుగుతున్న జర్నీ. సో ఆల్ ది బెస్ట్ టు యూ. ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవ్వకండి, హ్యాపీగా ఆలోచించి మీకు ఎలా ఇష్టం ఉంటే అలా ఉండండి. సో కాంపిటీషన్ కి రెడీయా? yes. జోడీ ఫ్రెష్ కానీ ఈడు ఫ్రెష్ కాదు, ఈడు ఫ్రెష్ కాదు. పండు, once again congratulations and all the best. సాది గారు, మీరు అనుకున్న కాంటెస్ట్ కి 6 సరైన జోడీస్ వచ్చేసారు. మరి వీళ్ళని సపోర్ట్ చేయడానికి కొంతమంది రాబోతున్నారు. ఆల్రైట్, సో లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్ నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు ఫుల్ కిక్. అయినా నలుగురు మీరే వచ్చారంటే ఎవరైనా అబ్బాయిని కూడా తీసుకురావచ్చు కదా. జెసి, సారీ కానీ జెసి ఎవరికి సపోర్ట్ రా నువ్వు? హర్యానా, నా తలకాయ, నా గుండెకాయ, నా మెడకాయ. ఇంకా చాలు, ఇంకా చాలు. నువ్వా? నేను రాజు అండ్ స్టెల్లాకి వచ్చాను. ఓ రాజు అండ్ స్టెల్లా. నేను ఏక్నాథ్ అండ్ హారికకి సపోర్ట్. ఏక్నాథ్ అండ్ హారిక. నువ్వా? ఓ నువ్వు, అరే నువ్వు వచ్చేసావా? చెప్పలేదు. అయినా నీది నెక్స్ట్ వీక్ అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ నన్ను నెక్స్ట్ వీకే రమ్మన్నారు, కానీ ఈ వీక్ నేను రాకపోతే నువ్వు వీక్ అయిపోతావు అని వచ్చేసా. ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం. ఇంతకీ మీరు ఏ జోడిని సపోర్ట్ చేయడానికి వచ్చారు? అంటే రియల్ లైఫ్ లో ఆల్రెడీ ఆది గారికి సపోర్ట్ చేస్తున్నాను, బట్ ఇప్పుడు గేమ్ లో మాత్రం మెరీనా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చాను. సో ఆది గారు, ఇదంతా మీరు చేసింది ఈమె కోసమా? మా జోడీ కోసమే. మేమే నేర్చుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందో. సరే, ఎవరికి సపోర్టర్స్ గా వచ్చారో వారు వెళ్ళి అక్కడ కూర్చోండి ఒకసారి. వీళ్ళకి సపోర్టర్స్ ఎవరో లేరా? అవును కదా, మన సీనియర్ మోస్ట్ కపుల్ కి సపోర్టర్స్ ఎక్కడ? ఒరే, నీకే డైరెక్టర్ సపోర్ట్ చేస్తే స్టేజ్ ఎక్కువ, నువ్వు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్? నేను కాదు, అసలైన వస్తున్నాడు. పిలవండి అయితే. కృష్ణ మనోహర్ ఐపీఎస్, సన్ ఆఫ్ సూర్యనారాయణ, ట్రైన్డ్ ఇన్ తుక్కు కూడా. చెట్టు బాగుంది, లైట్ లేసి ఇంకా బాగుండేది. కళ్ళజోడి తీయండి సార్, కళ్ళజోడి తీయండి సార్. సెంటు బాగుంది. నేను ఇలియానాను కాదండి. ఇలానే కొట్టాలి పై సెంటు. మనం కూడా కొట్టొచ్చు. సార్ ఆయన ఆది సార్. ఏం స్టేషన్ కొత్తలేవు? నేనేం చేస్తాను స్టేషన్కి వచ్చి? ఏడబడితే ఆడబెడతావు, సంతకం పెట్టావు స్టేషన్కి వచ్చి. చూసుకో సార్, ఇది వచ్చేసి జోడీలు సార్. అదిగో యాదమ్మరాజు జోడి. ఏం రాజు, కొట్టిన గలీలా నోట్ల ఫస్ట్ నుంచి మాట్లాడు. గల్లీలో పోరగాలు కొడతారు, ఇంటికి పోతే పిల్లం కొడుతుంది. ఇక్కడ గీతలు ఉంటాయి. ఏమైంది అంటే గోడ గుద్దుకున్నదంట. మణికొండ పోతే నీ గర్ల్ ఫ్రెండ్ కొడుతుంది కదా నేను. సార్ పండు మన కొడితే స్టేషన్ లో వండిండు. ఏడవడ్రా అంటాడు.
సార్ ఆ, ప్రీతి నిగమ్ గారు నమస్కారం మేడం. మా తాత చిన్నప్పుడు మీ సీరియల్ చూసేటోళ్ళంట. రే మీరిద్దరు ప్రీతి నిగమ్ కి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారు, మీరు వాళ్ళని ఏం అనకూడదు. కాబట్టి ఫస్ట్ వెళ్ళి అక్కడ కూర్చోండి. సో ఆది గారు, ఇప్పుడు వచ్చిన పోలీసులు డమ్మీ పోలీసులు. అవును, అసలైన పోలీస్ పర్ఫెక్ట్ నిర్వచనం ఒక అతను ఉన్నాడు. మీరు టీవీలో చూసుంటారు, మాక్సిమం టీవీ ఆడియన్స్ మొత్తం ఆయనకు అభిమానులే, ఆడవాళ్ళు అయితే మరీ ఎక్కువ. అవునా? అలాంటి పోలీస్ ఇప్పుడు రాబోతున్నాడు. ఓహో, ఈ కాంటెస్ట్ ఒక పెద్ద సర్ప్రైజ్, దాని మీద ఇంకో సర్ప్రైజా? Yes. ఆల్రైట్, సో వాళ్ళు ఎవరో చూసేద్దాం. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్ లాంగ్ టైం. వెరీ లాంగ్ టైం. సాగర్ గారు, ఒక చిన్న డౌట్, ఆ పోలీస్ క్యారెక్టర్ మీలో దూరిపోయిందా లేకపోతే మీరు పోలీస్ క్యారెక్టర్ లో దూరిపోయారా? ఎందుకంటే సీరియల్లో చేసినంత వరకు పోలీస్ క్యారెక్టర్ గా చేశారు, అండ్ అది కొన్ని ఇయర్స్ టుగెదర్ ఒక ఊపింది జనాలకి. అసలు అది మళ్ళీ అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత ఆన్ బిగ్ స్క్రీన్ ఆల్సో మళ్ళీ పోలీస్ క్యారెక్టర్, ఆ కనెక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరిని చూస్తుంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ఫ్యామిలీ కలిసినట్టుంది. మీరు మమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు, కానీ మీకోసం చాలా ఫ్యామిలీలు వెయిట్ చేస్తున్నాయి టీవీలో. జనరల్ గా మనకందరికి పోలీస్ అనగానే గుర్తొచ్చేది పోకిరి. పోకిరి సినిమా కంటే ముందు ఆర్కే నాయుడు అని ఒక పోలీస్ ఉండేవాడు. ఆ పోలీస్ కి ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళందరూ అభిమానులే. నాకు తెలిసి ఆడవాళ్ళందరూ థియేటర్కి వెళ్తే చాలన్నా ఈ 100 సినిమా ఖచ్చితంగా 100 రోజులు ఆడేస్తుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద 100 యాక్చువల్ గా టైటిల్. నేను కాప్ స్టోరీ చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. అది యాక్చువల్ గా ఏంటంటే ఆఫ్టర్ షాదీ ముబారక్ మూవీ తర్వాత అనుకోకుండా ఒకరోజు సుకుమార్ గారి ఇంట్లో లంచ్ కి కూర్చున్నాం. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాను సుకుమార్ గారికి. సరే ఏముంటుందిలే అని వినేశారు, బట్ అది రియల్ ఇన్సిడెంట్ వల్ల దాన్ని తనకు బాగా నచ్చింది. బాగా నచ్చి నెక్స్ట్ డే తను ఆన్ చేస్తుంది, ఇది ఒకసారి పూర్తిగా రాయగలవా చెప్పారు. అక్కడ నుంచి ఒక 20 pages రాసి తనకి ఇచ్చాను. అలా స్టార్ట్ అయింది 100. So, ladies and gentlemen, presenting you Sagar Garu and the 100. But Sagar Garu, Yes. స్మాల్ స్క్రీన్ చేసేటప్పుడు ఆర్కే నాయుడు, మరి the 100 లో ఈ కాప్ పేరు ఏంటి? విక్రాంత్ IPS. విక్రాంత్ IPS. All right. So, presenting you, ladies and gentlemen, Vikrant IPS. And all the best to you, Andy. Sagar Garu, all the best to you and congratulations for the 100. And ఇప్పుడు promotion tension అన్ని పక్కన పెట్టేసి please enjoy the show. Thank you so much.